హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాల్టి రెసిపీ రాయలసీమ స్పెషల్ బేళ్ళ పులుసు అండి. ఈ బేళ్ళ పులుసు ఎంతో రుచిగా ఉంటుంది, అలాగే చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని రైస్తో, రోటీతో, రాగి సంగటితో, ఎస్పెషల్గా జొన్న రొట్టెతో ట్రై చేయొచ్చండి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి, టమాటా, మునక్కాయని తీసుకున్నానండి. కందిపప్పును మనం శుభ్రంగా ఈ విధంగా కడిగేసేసుకోవాలండి. ఇప్పుడు కందిపప్పును కుక్కర్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేసి క్యాప్ పెట్టేసేసుకోవాలండి. ఇది 1 విజిల్ వచ్చే వరకే మనం పప్పుని కుక్ చేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ కలిపి కుక్ చేస్తే మెత్తగా అయిపోతాయండి. పప్పు అనేది 1 విజిల్ పెట్టేస్తే ఈ విధంగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను కూడా వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, వెల్లుల్లి, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొబ్బరి పొడిని కూడా ఇందులోనే మనం వేసేసుకోవాలండి. కట్ చేసుకున్న టమాటాలని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసాన్ని కూడా మనం వేసేసుకోవాలండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసి 1 విజిల్ వచ్చే వరకు మనం క్యాప్ పెట్టేసుకోవాలండి. కర్రీ అనేది ఈ విధంగా కుక్ అయిపోతుందండి. వెజిటేబుల్స్, పప్పు అనేటివన్నీ ఇంకో విజిల్ పెట్టేస్తే కుక్ అయిపోతుంది. ఇప్పుడు పోపు కోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, అలాగే కొన్ని మెంతుల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేయాలండి. ఇందులోనే కరివేపాకును కూడా ఇందులోనే యాడ్ చేసి పోపు అంతా ఒకసారి మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పోపు అనేది మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం బేళ్ళ పులుసులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బేళ్ళ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. పైనుంచి గార్నిషింగ్కి కొత్తిమీర అయితే మనం వేసుకొని వేడి వేడి బేళ్ళ పులుసు సర్వ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసేసి ఏ విధంగా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.